ఆమెని గారు రోజా గారు గుడిలో సంభాషణ ఉంటది. ఆమెని గారు గుడిలో వేడుకుంటుంటారు. ఏంటి, నా భర్త ఇలా చేశాడు కాబట్టి నాకు సరిపోయింది, అదే తనకు ఒప్పుకొని ఉంటే నా పరిస్థితి ఏంటి అనేసి వేడుకుంటా ఉంటుంది. ఆ టైంలో రోజా గారు వెనకాల నుంచి వస్తారు, మీతో మాట్లాడాలి అనేసి. మీ భర్తని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసి. అంటే ఆమెని గారు షాక్ అవుతారు. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇట్లా అని మాట్లాడుతుంది. తన డబ్బు మనిషి అనేసి తనకు ఫస్ట్ సీన్ లోనే రోజాకి అర్థమైంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లావాదేవీలు జరిగాయి. 1000 రూపాయలకి 10,000 ఇచ్చేసి కొనుక్కుంది ఆల్రెడీ. సో ఇదే టైప్ సెటప్ పెట్టారు మళ్ళీ అక్కడ. ఏంటి, నేను 1,00,00,000 ఇస్తాను, నీ భర్త నాకు ఇచ్చేయి. 1,00,00,000 అనగానే ఆమెని గారి ఫేస్ చూపిస్తారు హైలైట్. ఏంటంటే, ఓకే భర్త కంటే కూడా నాకు డబ్బులు ఎక్కువ అన్నట్లు చూపించేసినారు. కట్ చేస్తే ఫ్యామిలీ డిస్కషన్. ఎందుకు, జగత్ బాబు గారిని పెళ్లికి ఒప్పించాలి, 1,00,00,000 తీసుకొని పెళ్లికి ఒప్పించాలి. జగత్ బాబు గారు ససే మీరే ఒప్పుకోరు అనమాట. ఎలా ఒప్పుకుంటారు, ఆల్రెడీ వైఫ్ ఉంది, తనకు ఆల్రెడీ లాయల్ గా ఉన్నారు, తన మీద ప్రేమ ఉంది. బట్ భార్యకు మాత్రం డబ్బు మీద పిచ్చి ఉంది. సో ఎంతోగానో చెప్పి చూస్తాడనమాట, వినదు, అలుగుతుంది, అన్నం తినదు, అలాగే కూర్చుంటుంది, నైట్ వరకు అలాగే ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మగారు నాన్నగారు పక్కనే ఉంటారు. అమ్మ చెప్తుంది, ఏం ఆలోచిస్తున్నావు, నీకు అర్థమవుతుంది అనేసి అమ్మ తిడుతుంది అనమాట. కోట గారు మాత్రం ఇంకొక పక్క సర్ది చెప్తూనే, తన క్యారెక్టరేషన్ ఏంటంటే డబ్బు మీద ఆశ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉంటారు అనమాట. అంటే కూతురికి ఏం చెప్పరు, సర్ది చెప్పడానికి ట్రై చేయరు. సో నైట్ అయిపోతుంది, అన్నం తినదు, నీళ్లు కుట్టుకోదు, అలాగే కూర్చొని ఉంటే తన మీద ఇష్టంతో జగద్బాబు గారు ఏమి చేయలేక అన్నం తిను అని ఆ ప్లేట్ లో అన్నం పెట్టుకొని తీసుకొని వస్తే తినదనమాట. సో పెళ్లి ఒప్పుకుంటే నువ్వు తింటావా అంటే ఓకే అంటది. అప్పుడు అన్నం తినిపిస్తూ ఒక డైలాగ్ చెప్తారు, ఇదే చివరిగా సారి కావచ్చు నీకు ఇలా తినిపించడం, మనస్ఫూర్తిగా తిను అనేసి తినిపిస్తారు అనమాట. ఈ సీన్ కట్ చేస్తే పెళ్లి. సో రోజా గారితో పెళ్లి అవుతుంది. ఇంటికి అడుగు పెట్టేటప్పుడు ముత్తైదులు ఎవరు లేదు, తనే ముత్తైదు ఇంట్లో, ఆమెని గారే. అంటే ఎందుకంటే ఆ సీన్ లో మనకు ముందు ఎక్కడ సంభాషణలు ఉండవు, ఎవరు రారు వాళ్ళకి తోడు అనేసి. మనకు సీన్ లో చూపించారనమాట, ఆమెని గారు తప్ప ఈ విషయానికి ఎవరు ఒప్పుకోరు అన్నట్లు. అంటే ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు తను ఒక్కతే ఉంటది. ఎరనీళ్ళు దిగేసి వాళ్ళిద్దరిని కుడికాలు పెట్టి ముందు ఇంట్లోకి రమ్మనేసి అంటుంది అనమాట. సో ఆ సీన్ లో కూడా ఆమెని గారి కళ్ళు రోజా గారు తీసుకొచ్చే సూట్ కేసు మీదే ఉంటాయి, భర్త మీద కాదు. పక్కన ఉన్న భర్త కూడా పక్కన పెట్టేసి సూట్ కేసు మీద చూస్తూ ఉంటుంది ఆమెని గారు. సో ఇంట్లోకి అడిగి పెట్టగానే రోజా గారు సూట్ కేసు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతారు. డబ్బును నన్ను అమ్మేసింది అన్న చూసి వెళ్ళిపోతాడు తను కూడా లోపలికి. ఆ టైంలో డబ్బు ఉన్న సూట్ కేసు ఓపెన్ చేసి దాన్ని చూసుకుంటూ నవ్వుతుంది అనమాట. అక్కడితో మనకు విశ్రాంతి అని పడుతుంది. అది హాఫ్ మూవీ. భర్త కోసం నేను ఆ బంగ్లా అమ్ముకున్నాను, నువ్వు నీ భర్తను అమ్ముకొని ఈ బంగ్లా కొనుక్కున్నావు. ఇప్పుడు ఆమెరి గారికి 1,00,00,000 చేతిలో ఉన్నాయి. సో దాంతో ఆవిడ ఏం చేయబోతారు. ఫస్ట్ ఫస్ట్ సీన్ లో మనం సుహాసిని గారు అవమానించి ఉంటుంది కదా, ఈ బంగ్లా నాది అనేసి. అదే బంగ్లా కొనేసి ఉంటారు అనమాట. అదే బంగ్లా కొనేసి ఆ నెక్స్ట్ షాట్ చూస్తే పైనుండి అవని గారు దిగొస్తారు. ఆ షాట్ చూపిస్తారు. కిందికి వచ్చి చూస్తే సుహాసిని గారు మళ్ళీ వచ్చి లోపలికి వచ్చి మాట్లాడడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు వెటకారంగా ఒక మాట అంటుంది అనమాట, చూసావు నువ్వు అప్పుడు నీకు బంగ్లా ఉందనేసి చూపించావు, ఇదే బంగ్లా నేను కొన్నాను అనేసి. అంటే సుహాసిని గారు ఒక్క డైలాగ్ తో ఆ సీన్ ని ఎంత పైకి తీసుకెళ్తారంటే అంత పైకి అంటే నా భర్త కోసం ఆ బంగ్లా అమ్ముకున్నాను, నువ్వు నీ భర్తను అమ్ముకొని ఈ బంగ్లా కొనుక్కున్నావు, సో నువ్వు నాకెక్కితే ఎప్పుడు పేదదానివి అనేసి అంటారు అనమాట. అంటే ఇంత అద్భుతమైన డైలాగ్ రాసింది మనకు దివాకర్ బాబు గారు. దివాకర్ బాబు గారు ప్రతి సినిమాకి, అంటే కృష్ణారెడ్డి గారి ప్రతి సినిమాకి ఆయనే రైటర్ గా పనిచేశారు డైలాగ్స్ కి. ప్రతి సినిమాలో మనం ఆయన చాతుర్యము, ఆయన కుటుంబానికి ఎంత మంచి డైలాగ్స్ రాశారనేది మనం గమనించవచ్చు అనమాట. అంటే ఈ సీన్ లో సుహాసిని గారు చెప్పిన డైలాగ్ ఇంపాక్ట్ మనకు ఫస్ట్ స్టేజ్ అనుకోవచ్చు ఆమెని గారికి. అంటే తనకు ఒక చిన్న రియలైజేషన్, అంటే అక్కడ డబ్బు ఉందన్న అహంకారం ఉన్నా కూడా వెనకల ఒక చిన్న రియలైజేషన్, ఏం చేశాను నేను, తప్పు ఏంటి అనేది తనకు ఇంకా అర్థం కాలేదు, బట్ తప్పు ఉంది అనేది తనకు అర్థమవుతుంది అనమాట. ఆమెని గారు బెడ్రూమ్ లో తన పక్కన ఆ 1,00,00,000 మిగిలిన బంగ్లా కొన్న తర్వాత మిగిలిన డబ్బులు అంతా పరిచేసి తన డబ్బు పక్కన పెట్టుకొని ఇంకో పక్క పిల్లల్ని పెట్టుకొని పడుకొని ఉంటుంది. సో జగత్ బాబు గారు పెళ్లి అయింది, బట్ స్టిల్ ఆ రోజా గారి దగ్గరికి వెళ్లకుండా ఆమెని గారి గదిలోకి వస్తారనమాట. మీరేంటి ఈ గదిలోకి వచ్చారు, నాకు ఎప్పటి నుండో ఈ డబ్బుతో పడుకోవాలనేది ఉంది ఆశ, సో నేను డబ్బుతో పడుకుంటాను, మీరు ఆల్రెడీ పెళ్లి అయింది, సో ఆ పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట కూడా నేను జరిపించేస్తే నా పని అయిపోతుంది అనేసి తనని కిందికి వెళ్ళి తీసుకెళ్లి రోజా గారి గదిలో వదిలిపెట్టేసి తలుపు గడేసుకుని వచ్చేస్తున్నారు. లోపల సంభాషణ ఏంటి, జగపతి బాబు గారు కంప్లీట్ గా రోజా గారిని యాక్సెప్ట్ చేయలేదు.
తన భార్య కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నారు. సో ఆ లోపల జరిగే సంభాషణ ఎలా ఉంటుందంటే, నీకు డబ్బు ఉంది కాబట్టి నువ్వు అహంకారం చూపించి నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నట్లు మాట్లాడతారన్నమాట రోజా గారు. బట్ రోజా గారు ఏంటంటే, తనకు డబ్బు ఉందనే అహంకారం ఉంది, బట్ తను తన మీద ఇష్టంతో ప్రేమతో పెళ్లి చేసుకుంది అనమాట. ఎలాగైనా పొందాలి అనే ఉద్దేశంతో పెళ్లి. సో ఆ మాట అనేపాటికి కించపరిచినట్లు తను హర్ట్ అయ్యి చిన్న కన్నీటి బొట్టు రాలుస్తుంది. అంటే రోజు గారి క్యారెక్టరైజేషన్ అక్కడ ఒక స్టెప్ పైకి తీసుకెళ్లారనమాట. అంటే తను ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా, తన ఇష్టపడిన వ్యక్తి కోసం తను చేసింది తప్పు కాదు అని తను నమ్ముతోంది అనేసి. అంటే తను తప్పు చేయలేదు. పబ్లిక్ గా అందరి ముందే పెళ్లి చేసుకుంది, భర్తతో సంసారం చేస్తుంది. బట్ స్టిల్ ఇంకా తను ఎక్స్ వైఫ్ చెప్పాలంటే ఆమని గారు అయినా కూడా తనకి అధికారం ఇచ్చి అదే ఇంట్లో ఒక నార్మల్ వ్యక్తిగా బతుకుతోంది.